ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికే యాపిల్ వాచ్ ఎస్సీ సెకండ్ జనరేషన్ 40mm. దీంట్లో మీకు బేసికల్లీ రెండు వేరియంట్స్ ఉంటాయి, 40 ఒకటి 44 ఒకటి. మొన్న ఫ్లిప్కార్ట్ లో జరిగినటువంటి బిగ్ సేవింగ్ డే సేల్ చూసారా, జస్ట్ కేవలం 21,000 రూపాయలు, 21,499 రూపాయలు ఏమో పడ్డది, అంటే ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ తో సహా. నిజంగా చెప్పాలంటే ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ వాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి రీసెంట్ గా ఐఫోన్ 14 సిరీస్ లో ఉన్నటువంటి క్రాష్ డిటెక్షన్ టెక్నాలజీ, ఫాల్ డిటెక్షన్ టెక్నాలజీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో అందుకే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వమంటాను. సో ఎందుకంటే ఇలాంటి ఆఫర్స్ కొంచెం సేపే వస్తాయి. సో స్టాక్ క్లియరెన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేదా ఆ సేల్స్ కున్నటువంటి హైప్ ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం బ్రాండ్స్ వీటిని అయితే ప్రమోట్ చేస్తుంటారు. అంటే మ్యూచువల్ గా యాపిల్ అలాగే ఫ్లిప్కార్ట్ రెండు సంయుక్తంగా ఈ ఆఫర్స్ ని తీసుకొని రావడం జరుగుతుంది. సో ఆ సందర్భంలోనే నేను దీన్ని అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో ఎనీవే, జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఇక నెక్స్ట్ వచ్చేటువంటి అప్కమింగ్ డీల్స్ లో అయినా కానీ మీకు బెస్ట్ ఆఫర్స్ అలాగే బెస్ట్ గ్యాడ్జెట్స్ ని పర్చేజ్ చేయడానికి నేను మాక్సిమం మీకు హెల్ప్ చేస్తుంటాను. అండ్ బై ద బై దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే, ఇది కేవలం GPS ఒక్కటే కాదు, GPS విత్ సెల్యులర్. అంటే మొబైల్ ఫోన్ లేకున్నా గానీ డైరెక్ట్ గా దీని ద్వారా మనం ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. ఈవెన్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా ఇది పవర్ ఆన్ ఉంటే సరిపోతుంది, డైరెక్ట్ గా దీంతో మనం ఫోన్ కాల్ మాట్లాడుకోవచ్చు. అంటే డైరెక్ట్ గా, అంటే యూజువల్ గా మనం ఫోన్ బ్లూటూత్ తో కనెక్ట్ అయ్యి TWS మోడ్ లాగా మనకు పని చేయడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా గానీ ఇది వర్క్ చేస్తుంది అనమాట. సో ఇదైతే ఫ్లిప్కార్ట్ లో మీ అందరికీ తెలిసిందే ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంటుంది. సేమ్ అదే విధంగా మనకి ఓపెన్ బాక్స్ డెలివరీతో తీసుకొచ్చారు. అండ్ బై ద బై ఇక్కడ నేను ఆర్డర్ చేసింది మిడ్ నైట్ అల్యూమినియం కేస్. దీంట్లో మీకు స్టెయిన్లెస్ స్టీల్ ఉండదు, ఓన్లీ అల్యూమినియం ఉంటుంది. ఇందులో మిడ్ నైట్, దీని తర్వాత సిల్వర్ అలాగే రోజ్ పింక్ కలర్ లో కూడా మీకు ఇది రావడం జరుగుతుంది. సో ఒకసారి దీని అయితే మనం ఓపెన్ చేద్దాం. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళు మళ్ళీ కస్టమైజ్డ్ సీల్ ని కూడా దీని మీద ప్రొవైడ్ చేశారు. సో జస్ట్ ఇలా ఓపెన్ చేయగానే మనకి కలర్ స్ట్రాప్స్ ఈ ప్యానల్ అంతా మనకు కనపడడం జరిగింది. అండ్ దీంట్లో మనకి రెండు బాక్సెస్ రావడం జరుగుతుంది. సో ఇందులో మనకు వచ్చేటప్పటికే మీడియము అలాగే లార్జ్ రెండు ఉంటాయి. సో దీన్ని కూడా మనం ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాం. యాజ్ యూజువల్ గా ఒక బుక్లెట్ అండ్ దీంతో పాటు మనకి మొత్తం టోటల్లీ 3 స్ట్రాప్స్ అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఒకటి కామన్ గా ఉంటుంది, మరొకటి వచ్చేటప్పటికే మీడియం అలాగే స్మాల్ మనకు రావడం జరుగుతుంది. సో అఫ్ కోర్స్ ఇవి మళ్ళీ అడిషనల్ గా యాక్సెసరీస్ రూపంలో దొరుకుతూ ఉంటాయి కాబట్టి మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు. సో ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఫైనల్లీ మనకి ఇక్కడ వాచ్ రావడం జరిగింది. సో హెయిర్ ఇట్ ఈస్. సో ఫస్ట్ ఇనిషియల్ గా మనకు ఒక చిన్న యూజర్ మాన్యువల్స్ ని ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ దీంట్లో దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. అండ్ దీంతో పాటు మనకి యాపిల్ కి సంబంధించినటువంటి ఒక మ్యాగ్సేఫ్ చార్జర్ ని, అదేనండి మ్యాగ్నెటిక్ చార్జర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ బై ద వే ఇది మనకి టైప్ సి తో రావడం జరుగుతుంది. ప్రీవియస్లీ మనకు వచ్చేటప్పటికి USB టైప్ ఏ వచ్చేది కదా, అలా కాకుండా టైప్ సి తో మనకు తీసుకొచ్చారు. అంతే, ఇక ఫైనల్లీ మనకి ఇక్కడ డివైజే. సో 40mm కొంచెం చిన్నగా ఉంటుంది, కాంపాక్ట్ గా ఉంటుంది. బట్ ఇక మనకి బడ్జెట్ సెగ్మెంట్ లో ఇంతకు మించి లేదు. యూజువల్ గా అయితే దీని రెగ్యులర్ ప్రైస్ వచ్చేటప్పటికి మీకు 34,999 అండ్ కార్డ్ ఆఫర్స్ తో 3,000 డిస్కౌంట్ ఇస్తూ ఉంటారు కాబట్టి మీకు 32,000 రూపాయలకు మీకు రావడం జరుగుతుంది. సో విచ్ ఇస్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో అయితే పెద్దగా నేను యాక్సెప్ట్ చేయను, కానీ 21,000 రూపాయల కంటే వెరీ స్టీల్ డీల్ అనే నా అభిప్రాయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని పవర్ ఆన్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, యాపిల్ లోగో తోటి మనకి ఇక్కడ బూట్ అవ్వడం అయితే జరిగింది. అండ్ దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి స్ట్రాప్స్ లో లార్జ్ యూజ్ చేస్తున్నాను. ఒకవేళ ఫీమేల్స్ యూజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక స్మాల్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఈవెన్ ఇందులో ఉండేటువంటి సిలికాన్ కూడా చాలా ప్రీమియం గా ఉంటుంది. దీని స్ట్రాప్ కూడా చాలా స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్ గా లాక్ అవుతుంది. సో బయటకు వచ్చేది ప్రసక్తే లేదు. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి సెన్సార్, ఏదైతే హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 లెవెల్ సెన్సార్స్, ఇవన్నీ కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇక్కడ క్రౌన్ మీద మీరు చూసారా, రెడ్ కలర్ లో మనకు కనిపిస్తుంది కదా, ఇది ఉంది అన్నట్లయితే ఇది GPS కమ్ సెల్యులార్ కి రెండింటికి సపోర్ట్ చేస్తుంది. నార్మల్ గా అయితే క్రౌన్ దగ్గర మీకు ఆ రెడ్ కలర్ మార్క్ అయితే ఉండదు. సో దీన్ని కాన్ఫిగర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. జస్ట్ మీరు ఎప్పుడైతే మీ మొబైల్ ఫోన్ దగ్గరికి, అంటే ఐఫోనే యూజ్ చేయాలి, మీరు మళ్ళీ ఆండ్రాయిడ్ ఫోన్ వాడతా మళ్ళీ దానికి సపోర్ట్ చేస్తుంది అన్న అనకండి. ఇదైతే మీకు ఆండ్రాయిడ్ ఫోన్ కి అయితే సపోర్ట్ చేయదు. జస్ట్ మీరు మీ ఫోన్ ని దగ్గరికి తీసుకొచ్చారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ ఒక పాపప్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ జస్ట్ మీకు వాచ్ యాప్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. జస్ట్ సెటప్ ఫర్ మై సెల్ఫా లేదా ఫ్యామిలీ మెంబర్సా, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా మీరు దీనిలో కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సెటప్ ఫర్ మై సెల్ఫ్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హోల్డ్ ద యాపిల్ వాచ్ టు ద కెమెరా అని చెప్పి మనకి ఇక్కడ ఒక బార్ కోడ్ లాగా ఒక చిన్న సర్క్యులర్ మాడ్యూల్ రావడం జరుగుతుంది. జస్ట్ మీ ఫోన్ తోటి దాన్ని స్కాన్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా మీకు ఇది పేర్ అవడం జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ మీకు యువర్ యాపిల్ వాచ్ ఈస్ పేర్డ్, సెటప్ అండ్ యాపిల్ వాచ్. మీరు లెఫ్ట్ హ్యాండ్కి వాడతారా, రైట్ హ్యాండ్కి వాడతారా? సో జనరల్గా మనం లెఫ్ట్ హ్యాండ్కి యూజ్ చేస్తుంటాం కాబట్టి కంటిన్యూ సెలెక్ట్ చేసుకొని లైసెన్స్ అగ్రిమెంట్ వీటన్నిటిని యాక్సెప్ట్ చేశారంటే సరిపోతుంది. సో మన అకౌంట్ తోటి పేర్ అవ్వడం జరుగుతుంది.
సో జస్ట్ మీకు ఇట్లా యాపిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీకు మెసేజెస్ కావాలని అంటుంది. ఎస్, సైన్ ఇన్ టు ద మెసేజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఆ తర్వాత డైరెక్ట్గా మీ రిక్వైర్మెంట్ యాప్స్ ఇవన్నీ ఏమేమి ఉంటాయో సో అవన్నీ కూడా డైరెక్ట్గా మీకు ఇందులో ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. సో వాచ్ అనలిటిక్స్ రిపోర్ట్స్ వాచ్తో అంటే యాపిల్తో షేర్ చేయమంటావా వద్దంటావా? సో అలాగే పాస్వర్డ్ ఏమైనా కావాలంటున్నారు. ప్రస్తుతం అయితే నేను పాస్వర్డ్ ఏం పెట్టట్లేదు. సో కావాలనుకుంటే మీరు కనుక తర్వాత లేటర్ కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ టెక్స్ట్, అలాగే సిరిని యూజ్ చేయమంటారా లేదంటారా, అలాగే మనకి హైట్ వెయిట్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మనం దీనికి ప్రొవైడ్ చేసాము అన్నట్లయితే ఆటోమేటిక్గా మనకి ఇది సెటప్ చేయడం జరుగుతుంది. ఈవెన్ మనకి ఇక్కడ ఎక్కడన్నా మనము బయట రోడ్ సైడ్ కానీ లేదా ఎక్కడైనా లౌడ్ సౌండ్ వినిపిస్తుంది అన్నట్లయితే అలర్ట్ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు కార్డియాటిక్ ఫిట్నెస్, అలాగే లో హార్ట్ రేట్, ఈవెన్ హై హార్ట్ రేట్ ఉన్నా కానీ మనకి అలర్ట్స్ని పంపించడం జరుగుతుంది. అండ్ ఆర్ యూ ట్రాకింగ్ దీస్ హార్ట్ ఫర్ మెడికేషన్స్ అని చెప్పి అడుగుతుంది. సో జస్ట్ మనము ఇన్ఫర్మేషన్ నార్మల్గా ఇస్తున్నాము. అలాగే రెగ్యులర్గా మొబైల్ సర్వీస్ సెటప్, ఇదే మెయిన్ యాక్చువల్గా మన మొబైల్ డేటాని, అంటే ఇది GPS విత్ సెల్యులర్ కాబట్టి దానికోసం. సో ఇప్పుడు మీరు మొబైల్ డేటా సర్వీసెస్లో మీరు దీన్ని దేనికోసం యూజ్ చేస్తున్నారు, నేనైతే ప్రైమరీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆటోమేటిక్గా ఇందులో వాడుతున్నటువంటి నా జియో సిమ్ ఏదైతే ఉందో ఇందులో కూడా కాన్ఫిగర్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మన జియో అకౌంట్ ఏదైతే ఉందో ఆ జియో అకౌంట్కి మనం లాగిన్ అవ్వాలి. మనకంటూ ఒక ఐడి పాస్వర్డ్ ఇస్తారు కదా మనం యాప్లో. సో దాని ద్వారా మనం లాగిన్ చేసామన్నట్టు ఆటోమేటిక్ ఇది కూడా ఇందులో సెటప్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు లోపల ఉన్నటువంటి మెనూ సెటప్ ఎలా కావాలని అడుగుతుంది. లైక్ గ్రిడ్ వ్యూ కావాలా లేదన్నట్లయితే లిస్ట్ వ్యూ కావాలని చెప్పి. గ్రిడ్ వ్యూ కొంచెం బెటర్గా ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని సో యాపిల్ వాచ్ ఏదైతే ఉంది ఇప్పుడు సింక్రనైజేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉండేటువంటి ఇది ఉంది చూసారా, ఇది మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అంతే, దట్స్ రెడీ టు యూస్. సో సింపుల్గా ఇలా యూస్ చేసుకోవచ్చు. దీంట్లో డిస్ప్లే కూడా వీళ్ళు వచ్చేటప్పటికే ఓలెడ్ డిస్ప్లేనే మన ముందు తీసుకొచ్చారు. 1.07 సెంటీమీటర్స్కి సంబంధించినటువంటి డిస్ప్లేనే మనం ఇందులో చూస్తాము. ఈవెన్ బ్రైటర్ సన్లైట్లో కూడా మీరు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఖచ్చితంగా దీని డిస్ప్లే అయితే పవర్ఫుల్గా మనకు కనపడడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి LPVTO టెక్నాలజీతో పాటు ఆటోమేటిక్గా మన డిపెండ్స్ అపాన్ లైటింగ్ కండిషన్స్ని బేస్ చేసుకో సేమ్ ఐఫోన్స్లో ఏ విధంగా మనకైతే బ్రైట్నెస్ ఆటోమేటిక్గా డిక్రీజ్ అయ్యి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంటుందో సేమ్ అదే విధంగా మనకు రావడం జరుగుతుంది, విచ్ ఈస్ గుడ్ థింగ్. అండ్ ఇక్కడ డిస్ప్లే అంతా కూడా మనకి 2D కర్వ్డ్ గ్లాస్ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఈ బాడీ అంతా కూడా మనకి అల్యూమినియం బేస్ని మన ముందు తీసుకొస్తారు. అఫ్ కోర్స్ దీంట్లో మీకు స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఉంటుంది, బట్ అది చాలా కాస్ట్లీ ఉంటుంది. అంటే SE సెకండ్ జనరేషన్లో కాదు, దానికి సంబంధించినటువంటి వాచ్ సిరీస్ 8లో కావచ్చు లేదన్నట్లయితే అల్ట్రాలో కావచ్చు, ఇలాంటి వాటిలో మీకు స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. అల్ట్రాలో అయితే టైటానియంని యూజ్ చేస్తుంటారు. సో దాన్ని బట్టి వీటి ప్రైజెస్ కూడా మనకి వేరీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక దీనిలో ఛార్జింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఒకసారి మీరు 100% ఫుల్గా ఛార్జ్ చేశారు అన్నట్లయితే, ఒకవేళ మీరు GPS ని కూడా వాడుతున్నారు, GPS విత్ సెల్యులర్ 2 వాడుతున్నారు అన్నట్లయితే కనుక 1 డే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఒకవేళ లేదు మీరు కేవలం సెల్యులర్ ని టర్న్ ఆఫ్ చేసుకొని GPS మాత్రమే యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే మీకు ఆరామ్సే 1.5 డే టు 2 డేస్ బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇది కొంచెం కాంపాక్ట్ సైజ్ ఉండటం వల్ల దీనిలో ఉండేటువంటి బ్యాటరీ కెపాసిటీ కూడా మనకి తక్కువగానే రావడం జరుగుతుంది. అండ్ ఫోన్ కాల్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. అండ్ బై ద బై ఇందులో మనకి IP68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ ఉంటుంది. సో రెగ్యులర్ గా మీరు స్విమ్ చేసేటప్పుడు అప్ టు 50 మీటర్స్ మీకు 10 మినిట్స్ దాకా ఇదైతే సస్టైన్ అవ్వగలదు. అఫ్ కోర్స్ ఒకవేళ మీకు ఇందులో వాటర్ వెళ్ళినా కానీ ఇందులో వాటర్ ఎజెక్షన్ అనే ఫీచర్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారంటే దీనిలో ఉన్నటువంటి స్పీకర్ ద్వారా ఆ వాటర్ ని కూడా అవుట్ స్ప్రిల్ చేయడం జరుగుతుంది. బేసికల్లీ నార్మల్ వాచ్ కి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్లు మీ మొబైల్ ఫోన్ ప్రైమరీ ఫోన్ ఏదైతే ఉందంటే ముఖ్యంగా GPS విత్ సెల్యులార్ వాడుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను. GPS అయితే మీకు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందంటే ఆటోమేటిక్ ఇది డిస్కనెక్ట్ అయిపోయి ఇది నార్మల్ వాచ్ లాగే పనిచేయడం జరుగుతుంది. వేర్ GPS విత్ సెల్యులార్ లో మీకు ఏమవుతుందంటే ఈవెన్ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా కానీ మీరు ఫోన్ కాల్స్ ఇలాంటివన్నిటిని మీరు ఈ వాచ్ లో అయితే అటెండ్ చేయగలరు. అది బెనిఫిట్ మీకు. అలాగే దీంట్లో మనకి ఫ్రీ ఫాల్ డిటెక్షన్ ఉంది. అంటే పొరపాటున నడుస్తూ మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి పెట్టాం అనుకోండి, పడిపోగానే ఇమీడియట్ గా మనకి నోటిఫికేషన్ పుష్ చేయడంతో పాటు ఒకవేళ హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా చేస్తూ ఉంటుంది. కాబట్టి హై హార్ట్ రేట్ వచ్చినా లేదా లో హార్ట్ రేట్ వచ్చినా కానీ ఇమీడియట్ గా మనకి అలర్ట్ ని పంపించడం జరుగుతుంది, నువ్వు సేఫ్ గానే ఉన్నావా లేవా అని చెప్పి. ఒకవేళ అంటే మన ఇండియాలో అయితే టెక్నాలజీ లేదు, కానీ ఒకవేళ మనం కనుక US లో ఉంటున్నాం అన్నట్లయితే డాక్టర్ యొక్క కాంటాక్ట్ నెంబర్, మన ఐడి, మెడికల్ ఐడిని కూడా మనం ఇందులో సబ్మిట్ చేసి పెట్టాం అన్నట్లయితే ఆటోమేటిక్ గా మన ఫ్యామిలీ డాక్టర్ కూడా నోటిఫికేషన్ వెళ్ళడం జరుగుతుంది. వాచెస్ లో స్మార్ట్ వాచెస్ లో యాపిల్ కున్న ప్రత్యేకత అయితే వేరు. బట్ ఇప్పుడు వచ్చినటువంటి సేల్ లో ఈ బడ్జెట్ లో అంటే 21,000 రూపీస్ నేను పర్చేజ్ చేశాను. సో ఆ బడ్జెట్ కి మాత్రం ఇది కిల్లర్ డీల్ అనే నా అభిప్రాయం. కాకపోతే 40mm అంతే. దీంట్లో 44mm తీసుకోండి ఒకవేళ జెంట్స్ వాడతారు అన్నట్లయితే. లేడీస్ కి 40mm అయితే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో ఈ సేల్ లో ఆ ప్రైజింగ్ సెగ్మెంట్ లో ఖచ్చితంగా దీనిపైన మనం ఒక లుక్ అయితే వేయాల్సిందే. సో ఎనీవే ఒకవేళ మీరు కనుక డీల్స్ గ్రూప్ లో ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయిపోండి. సో మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఇలాంటి డీల్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ
అలర్ట్గా ఉండండి, మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఎనీవే యూట్యూబ్ కొత్తగా షాప్ అనేటువంటి ఫీచర్ని తీసుకొచ్చింది. ఇక్కడ మీకు క్యారీ బ్యాక్ సింబల్ ఉంది చూసారా, సో దీన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు నేను సజెస్ట్ చేస్తున్న ప్రొడక్ట్స్ అన్ని కనిపిస్తుంది జరుగుతుంది. సో మీరు ప్రోడక్ట్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారంటే సింపుల్గా ఇక్కడ క్లిక్ చేసి కూడా మీరు షాపింగ్ అయితే చేయొచ్చు. ఎనీవే సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నైతే లెట్ మీ నో, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. That's all for today. This is Vasu signing off. Have a great day.